కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు వచ్చిన నివేదికలు రిపోర్టులని మరొకసారి అనలైజ్ చేయబోతోంది సిబిఐ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై విచారణ మొదలు పెడుతుంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ ని నమోదు చేయబోతోంది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంది సిబిఐ. సిబిఐ దర్యాప్తుకి సంబంధించి పూర్తి వివరాలతో మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే ప్రాజెక్టు 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి పిల్లర్లు కూలిన ఘటనకు సంబంధించిన దానిపైన విచారణ జరిపించాలంటూ రాసినటువంటి ఏదైతే లేఖ పైన సిబిఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సిబిఐకి ప్రభుత్వం రాసినటువంటి ఏదైతే రిక్వెస్ట్ లెటర్ అయితే ఉందో దాన్ని రీచ్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ జస్టిస్ పీసీక్యూఎస్ రిపోర్ట్ తో పాటుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రెండింటిని కూడా సిబిఐ ప్రాథమిక దర్యాప్తు అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ రిపోర్ట్ ఉన్న అంశాలను అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా 12 మంది సభ్యులతో కూడినటువంటి బృందాన్ని అనాలిసిస్ కోసం దాదాపు పీసీ కోర్స్ రిపోర్టు 675 పేజీలతో ఇచ్చినటువంటి పీసీ కోర్స్ రిపోర్ట్ తో పాటుగా ఎన్డీఎస్ఏ ఈ మేడిగడ్డ పిల్లర్లు కూడడానికి గల కారణాలు, కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించినటువంటి పిల్లర్లు కూలగన్న ఘటన పైన పీసీ కోర్స్ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రాథమికంగా దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తులో భాగంగా అనాలిసిస్ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ రిపోర్టు ఏముంది, ఆ రిపోర్టు పీసీ కోర్స్ ఏం మెన్షన్ చేశారు, కాళేశ్వరంకి సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పిల్లర్లు ఏ రకంగా కూలాయి, దాని వెనకాల ప్రాజెక్టు డిజైనింగ్ తో పాటుగా దాని వెనకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏం జరిగింది, ఇవన్నీ కూడా ప్రాథమికంగా దర్యాప్తులో భాగంగా ఎప్పుడైనా సిబిఐ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు కూడా నమోదు చేయదు. సిబిఐ ఎప్పుడు కేసు నమోదు చేయాలన్నా కూడా ప్రాథమిక దర్యాప్తు చేస్తుంది. ఆ ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తో పాటుగా జస్టిస్ పీసీ కోర్స్ రిపోర్ట్ ని విచారణ నేపథ్యంలో ఆ స్టడీ అంతా కూడా చేస్తుంది. మొత్తం అనాలిసిస్ అంతా కూడా చేసింది. 12 మంది సభ్యులతో కూడిన సిబిఐ బృందం ఈ అనాలిసిస్ లో ఉంది. దీని తర్వాత ఫైండింగ్ అంతా కూడా ఏదైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ లో కావచ్చు, లేకపోతే ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, లేకపోతే పీసీ క్వశ్చన్ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారంగా ఎక్కడైతే ఇర్రెగ్యులర్ జరిగాయో వాటి ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ కి మరొక 1 నెల రోజుల పైగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తో పాటుగా జస్టిస్ పీసీ కోర్స్ రిపోర్ట్లని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే కొంత అనాలిసిస్ చేసిన తర్వాత దీంట్లో ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాబ్స్ కనిపిస్తున్నాయి, ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, ఎవరు బాధ్యులు దీనికి, ఈ డిజైనింగ్ కావచ్చు, లేకపోతే దీంట్లో పొలిటికల్ లీడర్ల ప్రమేయం కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి లీగల్స్ కావచ్చు, ఇంజనీర్లకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరి పాత్ర ఎంత అనేది ఒక పూర్తి స్థాయి అనాలిసిస్ తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ కూడా సిబిఐ డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేయదు, ప్రాథమిక దర్యాప్తు తర్వాత చేస్తుంది. కాబట్టి ఆ ప్రాథమిక దర్యాప్తు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో స్టార్ట్ అయింది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, కేసీఆర్ పాత్ర అంటూ కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసింది, సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో దానికి సంబంధించి నిర్ణయాన్ని కూడా అనౌన్స్ చేశారు. సిబిఐ ఇప్పుడు ఎంటర్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక విచారణ ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని అలానే ఘోష్ కమిషన్ నివేదికని కూడా అనాలిసిస్ చేస్తుంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతోంది సిబిఐ.